నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా అడవి ఏనుగులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కుంకి ఏనుగులు రానే వచ్చేశాయి. చిత్తూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులు ఈరోజు మధ్యాహ్నం పార్వతీపురం జిల్లాలో గల గుచ్చిమి ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నాయి. వీటికి అటవీశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇకపై ఏనుగులు ఈ ప్రాంతంలో ఉంటాయని, ఈ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుందని, తరువాత అడవి ఏనుగులను అదుపు చేయడానికి ఇవి సహకరిస్తాయని, ఇకపై రైతులు, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అడవి ఏనుగులను అదుపు చేస్తాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడుండే రైతులు, ఇక్కడుండే ప్రజానికానికి ఏనుగులు బెడద మీ అందరికీ తెలిసిందే. అయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దయ వలన, ఈ కూటమి ప్రభుత్వం వలన ఇక్కడుండే రైతులకు ఉపయోగకరంగా, ఇక్కడుండే మనకి ఎంత ప్రాణ నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 8 మంది రికార్డ్స్ ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వాటికి శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని ఎతికారు. 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం, దానికి చాలా సరైన విధంగా స్పందిస్తూ ఖచ్చితంగా కుంకి ఏనుగులను మీ యొక్క పార్వతీపురం మన్యానికి ఇస్తాను అనడమే కాకుండా ఈరోజు వీటికి షెల్టర్ కూడా రెడీ చేశారు. ఈరోజు జయంతి అండ్ అభిమన్యు అని 2 ఏనుగులను కూడా మన దగ్గరికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఆహ్వానం పలుకున్నాం. ఈరోజు మాకు తీసుకొచ్చిన చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం గారికి, అలాగే డిఎఫ్ఓ గారికి, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా జిల్లా తరపున, మా నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇక ముందు ప్రాణ నష్టం జరగదని, రైతులకి మరీ ఎక్కువగా ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి ఏనుగులు వచ్చాయి. ఇందాకలే సిఎఫ్ఓ గారు కూడా చెప్పున్నారు మీ అందరికీ. అది టెక్నికల్గా ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది, ఈ వాతావరణంకి వాటికి సర్దుకున్న తర్వాత, ఈ వాతావరణం చుట్టూ తిరిగిన తర్వాత ఏనుగుల దగ్గర తీసుకెళ్ళడం, ఏనుగులు తీసుకురావడం, ఇది ఆ ఒక్క విషయమే కాకుండా ఇది ఒక డైవర్సిటీ పార్క్గా చేయాలనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక్కడ మనకి ఎండేంజర్ అయిపోతున్న స్పీసెస్ కానీ, మొక్కలు కానీ, అలాగే ఏవైనా ఇక్కడ పెట్టే ఆలోచనలో కూడా తీసుకోవడం, ఇదొక అట్రాక్టివ్ ప్లేస్ అవడమే కాకుండా ఒక ఆదర్శనీయమైన ప్లేస్ కూడా అవుతుందనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఎండ్ అయిపోతున్న స్పీసెస్ని కూడా తీసుకురావాలి, మొక్కలు తీసుకురావాలనే ఆలోచన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉండడం, మన ప్రాంతంలో కూడా ఒక మంచి ఆలోచన తీసుకురావడం, ఆయనకి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఈ 2 రాకతో మనకుండే ప్రజలకి, రైతులకి కష్టాలు పోతాయనే ఒక ఆశాజనకంగా అయితే ఉన్నాం. వీటి ద్వారా మిగతా కూడా ఇక్కడికి వచ్చేస్తాయని 2 గుంపులే ఉన్నాయి ఒడిశా నుంచి వస్తున్నవి. ఆ 2 గుంపులు వచ్చేసి దీన్ని ఒక ఎలిఫెంట్ కైండ్ ఆఫ్ ఒక మ్యూజియంలా కూడా మార్చుకునే అవకాశం ఉంటుందేమో ఫర్దర్గా. అవి కూడా మచ్చికైపోతుంటే ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్గా పార్వతీపురంకి అవ్వచ్చు అనే ఆలోచన కూడా చేయొచ్చేమో, ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి కార్యక్రమానికి ప్రోత్సహించిన ఉప ముఖ్యమంత్రి గారికి, తీసుకొచ్చిన ఫారెస్ట్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్ అండి. ఏనుగులు ఇప్పుడు జయంత్, అభిమన్యు, ఇది జయంత్, అభిమన్యు, ఇది చిత్తూరు నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏనుగుల్ని కొంతవరకు మచ్చిక చేసుకుని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్కి లేకుండా చేయడానికి ఏనుగుల్ని ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి ఇక్కడికి వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ క్యాంపులో పెట్టడం జరిగింది. ఆల్రెడీ క్యాంప్ తయారు చేసాం. ఈ క్యాంప్లో ఇవి ఉంటాయండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ, ఏదైనా ఇమీడియట్ యాక్షన్ కావాల్సినా కానీ వీటిని రంగంలోకి దింపి వాటిని ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ఇంకా ఫర్దర్గా చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు ఇవి ఇక్కడ ఎక్కడిష్టం అవ్వాలి ఈ ఏరియాకి, ఈ వాతావరణానికి. ఇది అయిన తర్వాత కొన్ని రోజులు ఇటు ఇక్కడ అన్నీ తిప్పిన తర్వాత కొంత మళ్ళీ ఆ ఏనుగుల దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడే కాదు, కొంత టైం పడుతుంది.
ఏదైనా ఏనుగులు రావటం మీ అందరికీ శుభసూచకం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే ఇమీడియట్గా యాక్షన్లోకి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి కుంకి ఎలిఫెంట్స్, వీటికి ఆల్రెడీ అన్నీ మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ అర్థం చేసుకుని వాటి పని చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఇలా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా ఈ ఏరియాని కూడా మళ్ళీ డెవలప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.